హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను స్వీట్ రెసిపీ చేస్తున్నానండి. మీకు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు, పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. ఈ స్వీట్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. స్వీట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్వీట్ ఏ విధంగా చేయాలో చూసేయండి. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులోకి రెండు కప్పుల పేలాలను వేసుకోవాలి. ఇందులోనే ఒక 5 బాదాము 5 జీడిపప్పులను వేసుకొని మనకి పేలాలన్నవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ పేలాలన్నవి నాకు వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. పేలాలు కంప్లీట్గా చల్లబడ్డాక మిక్సీలోకి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. నేను ఇక్కడ మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులోనే ఒక 2 ఇలాచీలు వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనము బెల్లం సిరప్ని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులోకి 1 కప్పు బెల్లం వేసుకున్నాను. 1/2 కప్పు వాటర్ వేసుకోవాలండి. మనకి దీనికి పాకమేమి రావాల్సిన అవసరం లేదు. మనకి బెల్లం మొత్తం కూడా కరిగితే సరిపోతుందండి. మీరు కొంచెం స్వీట్ తక్కువగా తినేవారైతే 2 కప్పుల పేలాలకి 3/4 కప్పు బెల్లం వేసుకోండి. ఇక్కడ బెల్లం మొత్తం కూడా ఈ విధంగా కరిగాక ఇందులోకి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పేలాల పౌడర్ని వేసేసుకోవాలి. స్టవ్ని మీడియంలో పెట్టేసుకొని 1-2 నిమిషాల పాటు దీన్ని ఈ విధంగా కలుపుకోవాలండి. పాకంలో ఈ పౌడర్ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. మనకి బెల్లం సిరప్ మొత్తం కూడా ఈ పేలాల పౌడర్ అన్నది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. చూడండి, ఈ విధంగా గట్టిగా అయిపోతుంది 2 మినిట్స్కి. ఇందులోకి నేను 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకున్నాను. నెయ్యి వేసేసుకొని ఇది మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, మనకు స్వీట్ రెడీ అయిపోయింది. ఈ విధంగా మనకు ఉండలా వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఏదన్నా ఒక బౌల్ కానీ ఏదన్నా ఒక బాక్స్ తీసుకొని ఇందులోకి కొద్దిగా నెయ్యిని అప్లై చేసేసుకొని ఇందులోకి ఈ బ్యాటర్ మొత్తం కూడా వేసేసుకొని ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసినట్టుగా బాక్స్లో పెట్టేసుకోవాలండి. ఇది ఒక 5 నిమిషాల తర్వాత మనం ఈ విధంగా ఒక ప్లేట్లోకి బాక్స్ని రిటర్న్ చేసినట్టయితే చాలా ఈజీగానే వచ్చేస్తుంది మనకి ఈ స్వీట్. ఇక ఈ విధంగా మనకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవడమేనండి. అంతేనండి, మనకి 5 మినిట్స్లోనే అయిపోతుంది ఈ పేలాల స్వీట్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి హల్వా లాగా నోట్లో వేసుకోగానే కరిగిపోతుందండి. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.